నేను క్రైస్తవుణ్ణి, ఎందుకంటే నేను మారుమనసు పొందాను. ఇంకా స్టార్ట్ అవడం లేదేంట్రా? అవుతుందంట్రా. ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్దిరా? అవుతుంది. నీ క్యూరియాసిటీ ఏంట్రా? లైఫ్లో ఫస్ట్ టైం క్రిస్టియన్ మ్యారేజ్ చూడడం రా, ఎలా జరుగుతుందో అని. చూద్దు కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పెళ్లి కూతురు అడిగిందంట, ఏమండి నాకు మైసూర్ పాక్ కావాలి, నీకు నేను తెస్తానని చెప్పేసి కనిపించకుండా పోయాడంట. ఓ 3 రోజులు పోయి వచ్చాడంట. అదేంటి ఇన్ని రోజులు ఎక్కడికి పోయారని కంగారు పడ్డానని చెప్పిందంట. నువ్వు మైసూర్ పాక్ తెమ్మన్నావు కదా, అందుకు మైసూర్ వెళ్ళాను అన్నాడంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి కుడి చేతిలో అమ్మాయి కుడి చేతి పెడతారు. వాయిద్యాలు వాయించండి. రే, అక్కడ కూడా సేమ్ మ్యూజిక్ రా. అవునా? భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ తాళిని తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న 3 ముళ్ళు సాక్షిగా వీరిని జత చేస్తున్నాం. రే జానీ, ఇది కూడా సేమ్ రా. వాయిద్యాలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం పోటీ పెడుతున్నాం. ముందుగా ఎవరేస్తే వాళ్ళకి మరొకరి జీవితాంతం లోబడి ఉండాలి. స్టార్ట్. ఉంగరాలు తీసుకురండి. ఉంగరాలు కూడానా? పెళ్లి కూతురు మేనమామ మెట్లు తీసుకురావాలి. రే, మెట్లు కూడానా? రే, రేపు నీ పెళ్ళి నా పెళ్ళి కూడా ఇలాగే జరుగుతుందా? ఆ పేపర్ చదివే బదులు బైబిల్ చదవచ్చు కదా. బాబాయ్, నువ్వు లేనప్పుడు తాతయ్య టీవీలో సినిమా చూస్తాడు. ఏంటి తాతయ్య? చిన్న మ్యారేజ్ బాగైందా? ఎవరేస్ తాతయ్య. సర్లే, నీ పెళ్ళి బాగా చేసుకుంది కానీ. అది ఎప్పుడో సంగతి కదా. ఎప్పుడో ఏంటి, ఈ సంవత్సరం నీ పెళ్లి చేయాలని అందరూ మాట్లాడుకున్నాం. ఈ సంవత్సరమా? అప్పుడే నాకు పెళ్ళండి తాతయ్య. మరి ఎప్పుడు చేసుకుంటావు బాబు? ఇంకో 20 years తర్వాత? వదినా. మరి ఏంటి చిన్న, జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయావు. అయితే నేను ఇంకా 2-3 years వరకు చేసుకోను. అది కాదు చిన్న. ఏంట్రా, వీడింట్లోనే ఉన్నాడా? ఈ ఇయర్ నీ మ్యారేజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. చేసుకోవాలి. సరే. చెప్పు చిన్న, నీ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయమంటావు? రే, రేపు నీ పెళ్ళి నా పెళ్ళి కూడా ఇలాగే జరుగుతుందా? చెప్పు చిన్న. ఈ సంవత్సరంలో నాకు పెళ్లి చేసేస్తారు. నేను ఈ రోజు చూసిన పెళ్ళిలానే చేస్తారు. మా చర్చిలో అన్ని పెళ్ళిళ్ళు ఇలానే కదా అవుతున్నాయి. కానీ అభిషేక్ ఏంటి అన్ని మతంలో కూడా ఇలానే జరుగుతున్నాయి అంటున్నాడు. అయినా ఇవన్నీ నిజంగానే అన్ని మత సాంప్రదాయాలు అయితే చర్చిలో వాళ్ళు ఎవరో ఎందుకు వ్యతిరేకించట్లేదు? అభిషేకే తప్పు చెప్పుంటాడు. అభిషేక్ తప్పు చెప్పాడని సరిపెట్టేసుకుందామా, లేక చాలా విషయాల్లాగానే ఈ విషయం కూడా క్రైస్తవులు ఆలోచించకుండా సాగిపోతున్నారంటవా? ఏంటి ప్రభు నాకు ఈ కన్ఫ్యూజన్. దీని నుండి ఎలా బయటపడాలి? అసలు ఒక క్రిస్టియన్ మ్యారేజ్ని వాక్యానుసారంగా ఎలా చేసుకోవాలి?
ప్రైస్ట్ లాడ్ జానీ. అన్నా ఏంటన్నా ఏమైపోయావు? జాబ్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ టైంలోనే మొబైల్ మిస్ అయింది. ఆ తర్వాత ఆ సిమ్ తీసుకోవడానికి అవ్వలేదు. అలా మిస్ అయ్యాం. నీకు చాలాసార్లు ఫోన్ చేశానన్నా. నీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. అవునా? రియల్లీ సారీ. అయినా ఎందుకంత ట్రై చేసావు? నేను గుర్తొచ్చా లేక ఏదైనా అవసరం వచ్చా? గుర్తొచ్చా అన్నా, అవసరమైతే రాలేదు. అయితే స్పిరిచువల్ లైఫ్ బాగానే ఉందన్నమాట. నిన్నటి వరకు బాగానే ఉంది. అదేంటి ఈరోజు ఏమైంది? ఈ ఇయర్లో నాకు పెళ్లి చేయాలని మా వాళ్ళు డిసైడ్ అయ్యారు. హ్యాపీ కదా? ఏం హ్యాపీ అన్నా, ఇంతకు ముందు నాకు నచ్చినట్టు తిరిగాను. మారు మనసు పొందాక ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, ఫ్రెండ్స్ దగ్గర ఇలా ప్రతి చోట వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. పర్వాలేదు, దేవుని సహాయంతో బాగానే సాగిపోతున్నాను. ఇప్పుడు మ్యారేజ్ అనే విషయం నా ముందుకు వచ్చింది. దీన్ని ఎలా అధిగమించాలి? క్రిస్టియన్ మ్యారేజ్ని వాక్యానుసారంగా ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలు నాకు ఎదురవగానే నాలో భయం మొదలైంది. భయం ఎందుకు? మ్యారేజ్ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది కదా. దేవుడు కూడా వివాహ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అన్ని విషయాలలోనూ వాక్యానుసారంగా జీవించాలని ప్రయత్నిస్తున్న నేను నా మ్యారేజ్ను వాక్యానుసారంగా చేసుకోగలనా లేదని భయమన్నా. జానీ, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద కూడా జరిగించు అని ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. కానీ తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రయత్నించేవారు ఎక్కడా కనిపించడం లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీ మ్యారేజ్లో దేవుని చిత్తం జరగాలంటే నువ్వు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొంటానన్నా. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఆయన సొత్తుని. నా విషయంలో ఆయన ఇష్టమే జరగాలి. ఎవరినైనా లవ్ చేసావా? సడన్గా అలా అడిగేవేంటి? ముందు చెప్పు. ఆహా, అలాంటిదేమీ లేదన్నా. అయినా సరదాగా తిరగడానికి ప్రేమిస్తే తప్పు, కానీ పెళ్లి చేసుకోవడానికి ప్రేమిస్తే తప్పేముంటుంది? నువ్వు చెప్పే ప్రేమ అందం, ఆస్తి, ఆధిక్యతలు, అవకాశాలు, బంధుత్వాలు, సందర్భాలను బట్టి పుడుతుంది. ఇందులో దేవుని ప్రేమయం ఏమి ఉండదు. చాలా క్రిస్టియన్ మ్యారేజెస్లో దేవుని చిత్తం జరగకపోవడానికి మొదటి కారణం ఇదే. దేవాని ఇష్టం చేయని ప్రార్థించకుండా ఇది నేను ఇష్టపడ్డాను దీన్ని చేయని ప్రార్థిస్తున్నారు. దేవుని చిత్తంలోకి మనం వెళ్ళాలి, కానీ మన ఇష్టంలోనికి దేవుణ్ణి పిలవకూడదు. ఆ చిత్త ప్రకారం మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. మనమంతా దేవుని చిత్తాన్ని వదిలేసి మన ఇష్టాలు మాత్రం అడుగుతున్నాం. ఇద్దరిని జతపరచాల్సింది దేవుడు, మనుషులు కాదు. పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమించమని మాత్రమే బైబిల్ చెప్తుంది. పెళ్లికి ముందు ప్రేమలో బైబిల్ ప్రోత్సహించదు. మన జీవితంలో జరిగే ప్రతి సందర్భంలోనూ దేవుని ఆలోచన ఉంటుంది కదా. ప్రేమించేవారు ఎవరైనా ప్రేమించే ముందు ప్రభువా ఈ అమ్మాయిని ప్రేమించమంటావా అని అడుగుతారా? అడగడు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకుందాం, దేవుడు సమ్మతించాడు అనుకుందాం. పెళ్ళి అనేది 2 కుటుంబాల సమ్మతితో జరగాలి. కాబట్టి ఆ 2 కుటుంబాన్ని ఎలా ఒప్పించాలని ఆలోచించాలి తప్ప ఫోన్లు, చాటింగ్లు, బీచ్లు, పార్కులు అంటూ తిరగకూడదు. దేవుడు చూపించింది కావచ్చు, ఎంగేజ్మెంట్ అయిపోయింది కావచ్చు, ఏదైనా సరే పెళ్లికి ముందు చిన్న సరసోక్తి కూడా పాపంగా పరిగణించబడుతుంది. జానీ, దేవుని చిత్తంలో సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు మనుషుల ఇష్టాల్లో కూడా సంతోషం ఉండొచ్చు. కానీ దేవుని చిత్తం జరిగితే నా జీవితంలో దేవుని చిత్తం జరిగిందనే సంతృప్తి ఉంటుంది. దేనితోనూ ఆ సంతృప్తిని కొనలేము. ప్రేమించే ముందు నిన్ను అడగలేదు, ఇప్పుడు ప్రార్థిస్తే అది నీ చిత్తం కాదని చెప్పావు. ఇప్పుడు నాకు బాధగా ఉంది. నా బాధకి కారణం నువ్వు కాదు ప్రభువా, నేనే. నా ఇష్టాన్ని కోరుకుని తప్పు చేశాను. ఆ తప్పే నన్ను బాధపెడుతుంది. నా తప్పుని నేనే దిద్దుకున్నాను. నేను త్యాగం చేయడం లేదు, తప్పుదిద్దుకుంటున్నాను. నా వివాహ విషయంలో నీ చిత్తానికి మొదటి ఆటంకం నేనేనని అర్థమైంది.
నాకు ఏది కావాలో నాకంటే బాగా నీకే తెలుసు. నన్ను క్షమించి నీ ఇష్టాన్ని నా జీవితంలో జరిగించు. తన విషయంలో కూడా నీ చిత్తాన్ని జరిగించు. తన మనసును ఓదార్చు. నీ చిత్తాన్ని సంతోషంగా అంగీకరించడానికి నా మనసును స్థిరపరచు. హలో పాస్టర్ గారు, వందనాలండి. వందనాలమ్మా. ఈ సంవత్సరం మా చిన్నబాబుకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామండి. ఆహా, పెద్ద అబ్బాయికి పెళ్లి చేశారు, అమ్మాయికి చేశారు. ఇప్పుడు చిన్నోడు కూడా చేసేసి మీ బాధ్యతలో వదిలించేసుకుందాం అనుకుంటున్నారన్నమాట. మా క్యాస్ట్ లోనే చూడండి పాస్టర్ గారు. అలాగే అలాగే. అమ్మాయి బాగా చదువుకుని ఉండాలి, అందంగా ఉండాలి, ఇంకా మా స్టేటస్ తగినట్టుగా ఆ కుటుంబం ఉండాలి. సరేనమ్మా. అమ్మా, కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కట్నమా? కట్నం పెద్ద మ్యాటర్ కాదండి. డిమాండ్ కూడా ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చుకోగలిగినంత. కట్నం మ్యాటర్ కాదంటావేంటి మమ్మీ? మన చెల్లి పెళ్లికి వాళ్ళ కట్నం తీసుకోలేదా? పైగా వాడిని బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టి చదివించాం. వాడికంటూ ఆస్తి ఏమి ఉండద్దా? ఫోన్ ఇటు, నేను మాట్లాడతాను. ప్రైజ్ లెట్ పాస్టర్ గారు, నేను డానీని మాట్లాడుతున్నాను. అమ్మ అలానే అంటుంది, తన మాటలు ఏం పట్టించుకోకండి. మా ఓడి గురించి మీకు తెలుసు కదా, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, సొంత ఇల్లు ఉంది. మా ఆస్తుల గురించి మీకు తెలియంది కాదు. మా ఆస్తికి తగ్గట్టుగా కట్నం ఇచ్చే మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడండి. అలాగే అమ్మా, అలాగే. క్యాస్ట్ కట్నం కలర్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. సరే సరే, ఉంటాను పాస్టర్ గారు. ఉంటానమ్మా. క్యాస్ట్ ఏంటి, కట్నం ఏంటి, ఇదంతా కరెక్టేనా? ఇమ్మానియలు, ఏదో మాట్లాడాలన్నావు ఏంటి? ఏం చెప్పనన్నా, క్యాస్ట్ అంటున్నారు, కలర్ అంటున్నారు, కట్నం అంటున్నారు. నాకేమో టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి? అన్న అసలు ఇవన్నీ తప్పేమని నాకు అనిపిస్తుంది. కారణం అయితే తెలియదు కానీ మనసులో చాలా ఆందోళనగా ఉంది. జానీ, ఎప్పుడైనా మీ మమ్మీ డాడీలు అందంగా ఉన్నారా లేరా అని ఆలోచించావా? లేదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈ సంబంధాల్లో దేనిలోనూ అందం అనే ప్రస్తావన ఉండదు. పెళ్లి కూడా ఒక రిలేషన్, దాంట్లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు? అందంగా లేదని నువ్వు ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసావు అంటే దేవుని సృష్టిని అవమానించినట్లే అవుతుంది. ప్రతి ఒక్కరిని దేవుడే చేశాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇచ్చాడు, ఒక్కొక్కరిని ఒక్కో యూనిక్ పర్సన్గా తయారు చేశాడు. మన కళ్ళు, మన శరీరం నుంచి వచ్చే స్మెల్, మన వేలిముద్రలు మనకంటూ ప్రత్యేకంగా ఇచ్చాడు. అద్భుతం. దేవుడు మనలో ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తన చేతులతో తల్లి గర్భంలో మనల్ని రూపించాడు. ఈ లోకంలో మన దృష్టికి అందంగా లేనివారు ఉండొచ్చు, కానీ అందంగా లేనివారు మాత్రం ఎవ్వరూ ఉండరు. మనకున్న అభిరుచిని బట్టి ఎదుటివారు అందంగా ఉన్నారా లేదా అని మనం నిర్ధారించుకుంటాం. కొంతమంది అమ్మాయిలు పొడుగ్గా ఉన్న అబ్బాయిలు అందంగా ఉన్నారు అంటారు. కొంతమందికి కోలముఖం నచ్చుతుంది, కొంతమందికి గుండ్రంగా ముఖం ఉన్న అమ్మాయిలంటే నచ్చుతారు. కొంతమంది నల్లవారిని ఇష్టపడతారు, కొంతమంది తెల్లవారిని ఇష్టపడతారు. ఇవన్నీ మన అభిరుచులు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి రూపం దేవుడు చిక్కిందే. పెళ్లిలో వేలు ఎందుకు వేస్తారో తెలుసా? తెలియదన్నా. నిజమే కదా, నేను ఎప్పుడు ఆలోచించలేదు. వేలు ఎందుకు వేస్తారు? వేయిల్లో అమ్మాయి ముఖం సరిగ్గా కనిపించదు. వివాహానికి అందం ప్రధానం కాదని బోధించడానికే వేలు వేస్తారు. కానీ అన్ని జనులు ఎలా అయితే వివాహాల్లో అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా అలాగే తయారయ్యాం. వేలు ఉండిపోయింది, కానీ వేలు వెనుకున్న అంతరార్థం వెళ్ళిపోయింది. ఒకవేళ అందం విషయంలో నీ అభిరుచికి తగిన అమ్మాయిని కనుక దేవుడు నీకు జతపరచాలి అనుకుంటే దేవుడు పట్టించుకొని పై రూపం అని ఒకే ఒక కారణాన్ని చూపించి దేవుని చిత్తానికి కాలదనుకుంటావు. కారణం ఏంటంటే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా వెక్కిరిస్తారేమో అని భయం. వాళ్ళంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్రా అనాలి. ఆ మాట కోసం, ఆల్బంలో ఫోటోలు బాగా రావడం కోసం దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన అమ్మాయిని మిస్ చేసుకుంటావు. మనం ఏర్పాటు చేసుకున్న జత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవ్వదు కదా జానీ. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఆ ఒక్కరోజు మాత్రమే ఉంటారు, కానీ భార్య జీవితాంతం ఉంటుంది. ఆల్బమ్ ఆనందాన్ని ఇవ్వలేదు, అనుబంధాలే ఆనందాన్ని ఇస్తాయి. అందం గురించి నాకు ఏ ఆలోచన లేదన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి నాకు ఇంకెప్పుడు ఆలోచన రాదు కూడా. ఒకవేళ మా ఫ్రెండ్స్ ఎవరినైనా అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి ఎలా ఉందని అడిగితే అందంగా లేదని మాత్రం చెప్పను. కట్నం గురించి ఏమంటావన్నా? ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకంటూ ఏ అభిప్రాయం లేదన్నా. బైబిల్ ఏం చెప్తే అదే చేయాలనుకుంటున్నాను. మొదట్లో కన్యాశుల్కం అనేది ఉండేది. పాత నిబంధన కాలంలో కూడా ఇది ఉంది. దీన్ని ఓలి అంటారు. కాలం గడిచే కొద్దీ స్త్రీలకు కట్నం ఇచ్చే పద్ధతి పోయి పురుషుడికి కట్నం ఇచ్చే పద్ధతి వచ్చింది. దాన్నే వరకట్నం అంటారు. కట్నం అనే పదానికి కానుక అని అర్థం, అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే ఆ పదానికి జరుగుతున్న విధానానికి అసలు సంబంధమే లేదు. కానుక లేదా గిఫ్ట్ అనేది ఇచ్చే వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని తీసుకునే వాళ్ళు డిమాండ్ చేయకూడదు. కొంతమంది క్రిస్టియన్స్ మేము కట్నం తీసుకోమండి కానీ 8 లక్షలు కానుక ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంటారు.
డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ఆర్టికల్ 3 ప్రకారం వరకట్నం అనేది చట్ట ప్రకారం నేరం. అది సరిగ్గా అమలు జరుగుతుందా లేదా అన్నది మనకు అనవసరం, కానీ చట్టం మాత్రం వరకట్నాన్ని నిషేధిస్తుంది. రోమా 13:2, 1 పేతురు 2:13 ప్రకారం ప్రభుత్వం నియమించిన ప్రతి కట్టడికి మనం లోబడాల్సిందే. ఆ కట్టడలు వాక్య విరుద్ధం కానంత వరకు మనం పాటించాల్సిందే. అలా పాటించకపోతే ఆజ్ఞాతిక్రమణ అవుతుంది. ఈ కోణంలో చూస్తే అసలు క్రైస్తవుడికి వరకట్నం లేనే లేదు. ఇది మొదటి కారణం. ఇంకా ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలామంది కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు. దానికి ఒకే ఒక కారణం వరకట్నం. ఆడపిల్లలంటే ఇష్టం లేక కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక. దేవుడు ఒక బిడ్డను తయారు చేస్తుంటే మనం చంపేస్తున్నాం. ఇది నరహత్య కాదా? ఆదాముకు దేవుడు సహాయంగా అవ్వనిచ్చాడు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 10 మంది ఆదాములకి 7 హవ్వలున్నారు. ఆ మిగిలిన 3 పుట్టకముందో పుట్టిన తర్వాత చంపేస్తున్నారు. ఇదెంత దారుణం! దీనికి కారణం వరకట్నం కాదా? ఇలాంటి దాన్ని ప్రోత్సహించేవాడిని దేవుడు శిక్షించడా? ఇది రెండవ కారణం. కట్నం అనేది మగపెళ్లి వారిని గొప్పవారిగాను, ఆడపెళ్లి వారిని తక్కువవారిగాను భావించేలా చేస్తుంది. దేవుడు కోరుకునేది సమానత్వం. కట్నం దాన్ని దారుణంగా పాడు చేస్తుంది. ఈ అసమాన భావం 2 క్రైస్తవ కుటుంబాల మధ్య అనేక వివాదాలకు తావుతీస్తుంది. ఇదంతా నష్టమే కదా. ఇది మూడవ కారణం. కట్నం ఇవ్వడం కోసం అమ్మాయిని కన్నవాళ్ళు అప్పులు చేస్తున్నారు, వడ్డీలకు వడ్డీలు కడుతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. పెళ్లి పేరుతో ఒక క్రైస్తవ కుటుంబం అప్పుల పాలవుతుంది. వాళ్ళు కోరుకున్నది కొనుక్కోలేరు, ఆశపడింది తినలేరు. వాళ్ళు అప్పుల కోసం ఏడుస్తుంటే కట్నం సొమ్ముతో మగపెళ్లి వారు ఎంజాయ్ చేస్తుంటారు. మా అబ్బాయికి ఎంత కట్నం వచ్చింది, అంత కట్నం వచ్చిందని గొప్పలు చెప్పుకుంటారు. దీన్ని కనికరం, మానవత్వం, జాలి, దయ అనవచ్చా? ప్రేమ దయ చూపించును అని బైబిల్ చెప్తుంది. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని కూడా చెప్తుంది. ఒక కుటుంబాన్ని అంత బాధ పెట్టిన వారిని దేవుడు శిక్షించడంటావా? ఇది 4వ కారణం. పెళ్ళైన తర్వాత కట్నం కోసం, లాంఛనాల కోసం అమ్మాయిని వేధించడం, అమ్మాయి తల్లిదండ్రులతో గొడవ పడడం ప్రతి చోట చూస్తున్నాం. ఒక క్రైస్తవ కుటుంబంలో కూడా ఇలాగే ధనం కోసం గొడవలు పడడం వాక్య విరుద్ధం. ధనాన్ని నమ్ముకోవద్దని, ధనాపేక్ష కలిగి ఉండొద్దని, ధనవంతులు కావడానికి చూడవద్దని దేవుడు బైబిల్లో పదే చెప్పాడు. మనకున్న ధనాన్ని బేదలకు పంచాలి, అంతేగాని ఒక కుటుంబాన్ని పేదరికంలోకి తోయకూడదు. మనం ధనాన్ని కష్టపడి సంపాదించాలి, కట్నం రూపంలో సంపాదించకూడదు. ఇది 5వ కారణం. చివరిగా, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న చాలామంది అమ్మాయిలు నేను కట్నం తెచ్చాను కాబట్టి ఎవరికి లోపడాల్సిన అవసరం లేదనే భావనలో ఉంటారు. భర్తకి అత్తమామలకి అంతగా లోపడరు, ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ను కూడా సహించరు. ఇది వాక్య విరుద్ధమే. ఇది 6వ కారణం. పెళ్ళి అనగానే ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఏదో ఇవ్వాలనే భావన ఈ సమాజం మనకు కలిగించింది. అందుకే బైక్, బంగారం, బట్టలు, ఫర్నిచర్, స్వీట్స్ ఇలా ఏదో ఒకటి ఎప్పుడు వారి నుంచి ఆశిస్తూనే ఉంటారు. దీన్నే దోచుకోవడం అంటారు. లోకానికి వెలిగే చీకటిని తరమాల్సిన మనమే కట్నం వెనకాల పరుగులెడుతుంటే సమాజం ఎలా బాగుపడుతుంది? ఈ వరకట్నం అనే సామాజిక దురాచారం దేవుడిచ్చే ఆడపిల్లలు అనే బహుమానాన్ని శాపంగా మార్చేసింది. సందేహం ఏమీ లేదు, వరకట్నం బైబిల్ ప్రకారం పాపం. నువ్వు చెప్పేదంతా వింటుంటే ఇది మామూలు పాపం కాదన్నా, ఘోర పాపం. మా మమ్మీ ఈ విషయంలో పర్లేదు, కానీ మా అన్నయ్యే కట్నం అంటున్నాడు. మంచోడే కానీ కొంచెం సీరియస్ క్యాండిడేట్. నాకు దేవుడే సహాయం చేయాలి. అన్నా, క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది? క్యాస్ట్ ఇది సామాజిక పరమైందని చాలామంది అంటుంటారు. కాదు, మతపరమైందని కొందరు వాదిస్తుంటారు. దీనికోసం సమాజంలో కొట్లాట్లు, రాజకీయాలు, రిజర్వేషన్లు. ఇక సంఘంలోకి వస్తే కులాన్ని బైబిల్ సమర్థిస్తుందా లేక ఖండిస్తుందా అని ఆలోచించకుండా కులాన్ని వాడుకుని సంఘాలు కట్టే పాస్టర్లు కొందరైతే తమ వివాహాల్లో కులం తప్పనిసరనే విశ్వాసులు చాలామంది. కులం కోసం తెలియాలంటే దాని మూలాల్లోకి వెళ్లాల్సిందే. దీనికోసం నాకు కొంచెం డీప్గా చెప్పన్నా. మా వాళ్ళని ఒప్పించాలంటే దీని గురించి నాకు పూర్తిగా తెలియాలి. హిందూ మతానికి ధర్మశాస్త్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అందులో అత్యంత ప్రధానమైనవి మనుస్మృతి, పరాశర స్మృతి. యూదులకి ధర్మశాస్త్రం ఎలాగో వీళ్ళకి అలాంటివి. మనుస్మృతి 1వ అధ్యాయం 10వ అధ్యాయాలలో కులాల ఆవిర్భావం, కుల ధర్మాలు మొదలైన వాటి కోసం విస్తృతంగా రాయబడింది. మనుస్మృతి ప్రకారం సృష్టికర్త సృష్టిని చేసేటప్పుడు శిరస్సు నుండి బ్రాహ్మణులను, భుజముల నుండి క్షత్రియులను, ఉదరము నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను చేశాడు. అంటే సృష్టికర్త 4 కులాల వారిని సృష్టించాడు. ఈ 4 కులాల్లో పెద్ద కులాల పురుషులు చిన్న కులాల వారిని పెళ్లి చేసుకోవడం వలన కొన్ని కొత్త కులాలు ఏర్పడ్డాయి. వీరిని అనులోములు అంటారు. చిన్న కులాల పురుషులు పెద్ద కులాల వారిని పెళ్లి చేసుకోవడం వలన ఇంకొన్ని కులాలు ఏర్పడ్డాయి. వీరిని విలోములు అంటారు. ఈ అనులోములు, విలోములు అనే సంకరజాతి వారు పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని కొత్త కులాలు ఏర్పడ్డాయి. వీరిని ప్రతిలోములు అంటారు. ఇలా సృష్టించబడ్డ 4 కులాల వారు సంకరం చేయబడడం వల్ల ప్రస్తుతం మన దేశంలో 3000 కులాలు ఏర్పడ్డాయి. ఇందులో కొందరు నీచమైన వారని, కొందరు అంటరాని వారని, కొందరు హీనమైన వృత్తులు మాత్రమే చేయాలని, కొందరు ప్రజల మధ్య నివసించకూడదని, కొందరు పరిపాలన చేయకూడదని, ఇలా చాలా నియమాలు ఆ గ్రంథాల్లో రాయబడ్డాయి. పెద్ద కులాల వారు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, చిన్న కులాల వారు తప్పు చేస్తే ఇంకొక రకమైన శిక్ష విధించాలని కులానికో న్యాయం, కులానికో ధర్మం రాయబడింది. కుల వ్యవస్థకి ఈ గ్రంథాలే ఆధారం.
అయితే కులం 100% మత సంబంధమైందే. నో డౌట్. అందుకే ఇది హిందూ మతంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. అన్న ఇంత క్లియర్గా ఉన్నప్పుడు పాస్టర్లని విశ్వాసాలని తేడా లేకుండా క్రిస్టియన్స్ కూడా ఎందుకు దీన్ని పాటిస్తున్నారు? సమాజంలో చాలామంది కులాన్ని పాటించడం లేదు. బైబిల్ కుల వ్యవస్థను సూటిగా ఖండిస్తుంది. ఈ రెండు విషయాలు మన వాళ్ళకి తెలియక క్రైస్తవులు తామెక్కడ కుల సంకరం చేసేస్తామేమో అని తమ బంధువులు ఏమంటారో అని భయపడుతుంటారు. కాకపోతే కుల వ్యవస్థను ప్రారంభించిన మతస్థులే కుల సంకరాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న 3000 కులాల్లో 2996 కులాలు ఇతర కులాల నుంచి ఏర్పడ్డవే అని మనుస్మృతి చెప్తుంది. ఈ ధర్మశాస్త్రాలు కులాన్ని బట్టి వృత్తులను నిర్ధారించాయి. ఆయా కుల వృత్తులను విడిచి వేరొక పనులు చేసుకునేవారు కులధర్మాన్ని మీరినట్లే. ప్రస్తుతం కుల వృత్తులు చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు అందరూ బాగా చదువుకుంటున్నారు. వారి శక్తి అవకాశాలను బట్టి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో మనం ఒక్కరమే కులధర్మానికి భంగం కలిగించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద కులాల వారు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కులవృత్తిని అవలంబించవచ్చు, కానీ తమకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారు కులవృత్తిని మాత్రం స్వీకరించకూడదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించి క్షత్రియులు మాత్రమే చేయవలసిన పరిపాలనను అన్ని కులాల వారు చేయడానికి అవకాశం ఇచ్చింది. సో ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో కులధర్మాన్ని అనుసరించడం లేదు. మనుస్మృతి, పరాశర స్మృతులు అగ్ర కులాల వారు తమ కింద కులాల వారిని దూషిస్తే తప్పులేదు, కానీ కింద కులాల వారు పై కులాల వారిని దూషిస్తే మాత్రం గ్రామ బహిష్కరణ చేయాలని, ఒకవేళ అగ్ర కులస్తుడు చిన్న కులస్తుడిని కొట్టిన నేరం కాదని, కానీ చిన్న కులస్తుడు పెద్ద కులస్తుడి మీద చేయి చేసుకుంటే మరణశిక్ష విధించాలని రాయబడింది. ఇప్పుడు అలా చేస్తే న్యాయస్థానం ఒప్పుకుంటుందా? చట్టం ముందు అందరూ సమానమే, కానీ కులధర్మం సమానత్వాన్ని ఒప్పుకోదు. ఇక మీడియా విషయానికి వస్తే కులం ఒక సాంఘిక దురాచారం అని ప్రచారం చేస్తుంది. ఏ మతం అయితే కులం కోసం చెప్తుందో ఆ మతంలోనే అతి ఎక్కువ మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కులధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు క్రైస్తవుడు మాత్రం కులాన్ని పట్టుకుని ఎందుకు వేలాడాలి? కుల సంకరం జరిగిపోతుందేమో అని భయమా? అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సమాజం నిలదీస్తుందేమో అని భయమా? వారిలో ఎక్కువ శాతం మంది తమ కుల వృత్తులు విడిచారు. ప్రభుత్వం ఏమంటుందో అని భయమా? కులాంతర వివాహాలు చేసుకున్న వారికి డబ్బు, ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహిస్తుంది. న్యాయస్థానం శిక్షిస్తుందేమో అని భయమా? కుల వ్యవస్థ వల్ల సమాజంలో ఏర్పడిన అసమానతలు తొలగించడానికి అది ఎన్నో చట్టాలను రూపొందించింది. ఇవేం కాదన్నా, ఈ రోజుల్లో ఎవరిని ఎవరూ పట్టించుకునేది లేదు, నిలదీసేది లేదు. క్యాస్ట్ అనే ఫీలింగ్ వీళ్ళ మనసులో ఉండిపోయింది. అది పోవాలి. దేవుని వాక్యమే దాన్ని తొలగించాలి. బైబిల్ అనేక కోణాల్లో కుల వ్యవస్థను ఖండిస్తుంది. దేవుడు ఒకే మనిషి నుండి మానవజాతి అంతటిని పుట్టించాడని బైబిల్ చెప్తుంది. దేవుడు 4 కులాల వారి నుండి మానవజాతి అంతటిని పుట్టించాడని కుల వ్యవస్థ అంటుంది. నాకు కులం ఉందని ఒక క్రైస్తవుడు అంటున్నాడు అంటే అతడు దేవుని సృష్టి క్రమాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం. దేవుడికి పక్షపాతం లేదని బైబిల్ చెప్తుంది. దేవుడు అగ్రకుల పక్షపాతి అని కుల వ్యవస్థ చెప్తుంది. కులభావన ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తున్నాడని అర్థం. మానవజాతి అంతా ఒక్కటిగా ఉండాలని దేవుడు ఒక్కడి నుండే అందరినీ చేశాడు. కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు భాషల ప్రకారం విడిపోయారు. ఒక భాష వారికి ఇంకొక భాష వారికి వివాదాలు, దేశాల వారీగా రాష్ట్రాల వారీగా విడిపోయారు. ఒక ప్రాంతం వారికి ఇంకొక ప్రాంతం వారికి వివాదాలు, తాము నమ్మే విశ్వాసాన్ని బట్టి మతాల వారీగా విడిపోయారు. మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కులాల వారీగా విడిపోయారు. కులకక్షలు ప్రారంభమయ్యాయి. నల్లజాతి తెల్లజాతి అంటూ జాతుల ప్రకారం విడిపోయారు. వెలివేతలు ప్రారంభమయ్యాయి. నేను ధనవంతుడిని, నువ్వు పేదవాడివి అంటూ ఆర్థిక స్థితులను బట్టి విడిపోయారు. పోరాటాలు ప్రారంభమయ్యాయి. నేను పురుషుణ్ణి, నువ్వు స్త్రీ అంటూ విడిపోయారు. అణిచివేతలు ప్రారంభమయ్యాయి. దేవుడు కోరుకున్న మానవజాతి ఇది కాదు. మళ్ళీ అందరినీ ఒక్కటి చేయాలని సంకల్పించి సృష్టికర్త శరీరంతో వచ్చాడని బైబిల్ చెప్తుంది. మనుషులంతా ఒక్కటి కానే కాదని చెప్తుంది కుల వ్యవస్థ. నేను ఫలానా కులస్తుణ్ణి అని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు దేవుని సంకల్పాన్ని ఎదిరిస్తున్నాడని అర్థం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారిలో ఏ అంతరాలు లేవని, అంతా ఏకమై ఉన్నారంటుంది బైబిల్. కొన్ని కులాల వారు అంటరాని వారిని, కొన్ని కులాల వారు గ్రామ పొలిమేరలు దాటి లోపలికి రాకూడదని చెప్తుంది కుల వ్యవస్థ. కుల వ్యవస్థని ప్రోత్సహించే ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాడని అర్థం. క్రీస్తునందున్న వారంతా నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. ఒకడికి పుట్టుక వలన కులం సంప్రాప్తిస్తుందని కుల వ్యవస్థ చెప్తుంది. మతంలో జన్మిస్తే కులం వస్తుంది. ఆ కులస్తుడు క్రీస్తులు తిరిగి జన్మిస్తే మళ్ళీ కులం ఎలా వస్తుంది? పాతవి గతించాలి కదా. కులం కలిగిన ప్రతి క్రైస్తవుడు తిరిగి జన్మించలేదని అర్థం. జానీ విద్య నేర్పేవాడు ఉపాధ్యాయుడు, పాడేవాడు గాయకుడు, ఇల్లు కట్టేవాడు మేస్త్రి, బట్టలు ఉతికేవాడు చాకలి, బంగారపు పని చేసేవాడు కంసాలి. ఇవన్నీ బైబిల్ ప్రకారం జీవనోపాధి కోసం చేసే పనులు, కులానికి సంబంధించినవి కావు. దేవుడు మనుషులందరినీ ఒక్కటి చేయాలని ఆశపడుతున్నాడు. అన్యుల్లో అది ఎలాగూ జరగదు. క్రైస్తవుల్లో కూడా జరగకపోతే దేవుడు బాధపడతాడు. సమాజానికి సమానత్వాన్ని నేర్పించాల్సిన మనమే కులం కులం అంటుంటే వారికి దారెవరు చూపిస్తారు? కులగోడల్ని కోల్చాల్సింది మనమే జాని. దేవుడు క్రైస్తవులంతా దేవుని కుమారులు అంటూ ఒకే పేరుతో పిలిచాడు. క్రైస్తవులంతా ఒక శరీరంలో అవయవాలని చెప్పాడు. మన శరీరంలో అవయవాలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క కులం ఉంటుందా? ఉండదు. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులం ఉంటుందా? ఉండదు. మరి ఒకే ఆదం నుండి పుట్టిన మనందరికీ వేరువేరు కులాలు ఎందుకుంటే ఆలోచించరా. ఒరే, నువ్వు చెప్పినట్లు చేస్తే మన బంధువుల దగ్గర తలెత్తుకుని తిరగలేం. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోమంటావు? బంధువులు ఏమంటారా అని ఆలోచిస్తున్నావు, కానీ
దేవుడికి ఏం సమాధానం చెప్పుకోవాలని ఆలోచించట్లేదు. మనం క్రిస్టియన్స్ మమ్మీ. మన జీవితంలో ప్రతి విషయానికి మొదటి ప్రాధాన్యత ప్రభుకే ఇవ్వాలి. మన బంధువులు ఎవరూ మనకు రక్షణ ఇవ్వలేదు. వాళ్ళ కోసం ఆలోచించి తప్పు చేస్తే మన బంధువులందరూ కలిసినా రేపు మనల్ని శిక్ష నుండి తప్పించనూ లేరు. వాళ్ళ కోసం వదిలే మమ్మీ, ప్లీజ్. కులం హిందూ మతానికి సంబంధించింది అన్నావు, సమాజంలో దాన్ని అందరూ పాటించట్లేదు అన్నావు. ఓకే, ఒప్పుకుంటాను. నువ్విప్పుడు మరో కులపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపు పుట్టబోయే పిల్లలకి ఏ కులం అవుతుందిరా? వాళ్ళకు ఒక కులం ఉండాల్సిన అవసరం ఏముందన్నయ్య? రిజర్వేషన్ కోసమా? నా ప్రభువే వాళ్ళకి రిజర్వేషన్. దేవుని వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి నేను దేన్ని నష్టపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను అర్థం చేసుకోండి అన్నయ్య, ప్లీజ్. నేను మారుమనసు పొందిన దగ్గర నుండి నిన్ను కానీ, డాడీని కానీ, అన్నయ్యని కానీ నాకు ఇది కావాలని ఏదీ అడగలేదు. ఎప్పుడూ మిమ్మల్ని ఎదిరించలేదు. ఎప్పుడూ మీ మాట కాదన్నూ లేదు. ఇదొక్కటే కదా అడుగుతున్నాను. ఇది కూడా నాకు ఇష్టమని కాదు, దేవునికి ఇష్టమని. ప్లీజ్ మమ్మీ. నేను వాళ్ళతోనూ వీళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు క్యాస్ట్ కోసం చెప్పలేదు. చర్చిలో క్యాస్ట్ని పట్టించుకోకుండా అందరితోనూ సంతోషంగా కలిసి ఉంటున్నాం. మార్కెట్లో ఏదైనా కొనే దగ్గర, జాబ్ చేసే దగ్గర, సహాయం పొందే చోట, సహాయం చేసే చోట ఎక్కడా లేని కుల ప్రస్తావన పెళ్లి దగ్గర మాత్రం ఎందుకు? ఆలోచించండి మమ్మీ. అది కాదురా. మీరు ఊరుకోండి. చిన్న ఎప్పుడూ ఇలా లేడు. తను చూడండి ఎంత బాధపడుతున్నాడో. తను ఎవరినైనా వేరే కులపు అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేస్తుంటే ఏం చేసేవాళ్ళం? తను చెప్పిన దాంట్లో ఏ తప్పు కనిపించడం లేదు. అందరిలాగా అందం, ఆస్తి అడగడం లేదు. ఇంకా మీరేం మాట్లాడకండి. చిన్న మాకేం అభ్యంతరం లేదు. నాకు కూడా అభ్యంతరం లేదు. మీ డాడీ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. ఇక అత్తయ్య గారు ఏమంటారో. హలో పాస్టర్ గారు, చెప్పమ్మా. చిన్నబాబు సంబంధం కోసం చెప్పాను కదండి. అవునవును, ఏ కులమైనా పర్వాలేదండి. సరేనమ్మా. డానీ. మీరు క్రిస్టియన్సా? హా, ప్రైజ్ టు లార్డ్. నువ్వు కూడా క్రిస్టియన్వేనా? ఎందుకో చాలా బాధపడుతున్నట్టున్నావు. ఏమైంది? నాకు చెల్లి ఉంది సార్. తనకు పెళ్లి చేయాలనుకున్నాం. అందరూ ప్రేయర్ చేయగా ఒక సంబంధం సెట్ అయింది. మా ఫ్యామిలీ వాళ్ళకి అన్ని రకాలుగా నచ్చింది. అన్ని మాటలు అయిపోయాయి. కానీ చివరిలో కట్నం అడిగారు సార్. అసలు క్రిస్టియన్స్కి కట్నం ఏంటి సార్? మీరే చెప్పండి. మాది మధ్యతరగతి కుటుంబం సార్. రెంట్ హౌస్. మా నాన్నగారు రైస్ మిల్లో గుమస్తాగా చేస్తారు. నేనేదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. హౌస్ రెంట్, కరెంట్ బిల్, మెయింటెనెన్స్ వీటికే మాకు వచ్చిన జీతాలు సరిపోవు. అయినా మా చెల్లి కోసం ఎంత కొంత కూడబెట్టాం. మొన్నటి వరకు నన్ను మా చెల్లిని చదివించడానికి వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. మమ్మల్ని అడిగితే మేమే వేస్తాం సార్ కట్నం. పైగా 10 లక్షలు. ఒక క్రిస్టియన్గా వాళ్ళు అలా అడగచ్చా సార్? మీరే చెప్పండి. గవర్నమెంట్ ఆస్తి హక్కు అని ఒకటి ఇచ్చింది. బైబిల్ కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి కూర్చాలని చెప్తుంది. మా నాన్నగారు 3 లక్షలు సంపాదించారనుకుందాం. వాళ్ళకి, నాకు, మా చెల్లికి 3 భాగాలు చేస్తే ఒక్కొక్కరికి 1 లక్ష వస్తుంది. పోనీ ఆ వాటాని పెళ్లి టైంలో మా చెల్లికి ఇచ్చేమన్నారనుకోండి, న్యాయంగా ఉంటుంది. అంతేకాని మమ్మల్ని అప్పుల పాలైపోమన్నాం ఎంతవరకు న్యాయం సార్? ఆడపడుచు కట్నం, బైక్, ఇంకా ఏవేవో అడుగుతున్నారు సార్. క్రైస్తవులు అయి ఉండి అన్యుల్లా ప్రవర్తిస్తున్నారు సార్. సార్ మీరే చెప్పండి. చట్టబద్ధంగా మా చెల్లికి 1 లక్ష రూపాయలు వస్తాయనుకుంటే అదే కట్నం, అదే లాంఛనాలు అవుతాయి కదా. అంతకు మించి ఒక 10,000 ఎక్స్ట్రా తీసుకున్నా అది నా మనీయో మా పేరెంట్స్ మనీయో అవుతుంది. అంటే మా సొమ్మును వాళ్ళు అన్యాయంగా తీసుకున్నట్లే అవుతుంది. అంతే కదా? ఒక కుటుంబాన్ని బాధ పెట్టడం, అప్పుల పాలు చేయడం, అన్యాయంగా డబ్బు తీసుకోవడం పాపం అవుతుంది కదా సార్? అవును.
మా అబ్బాయిని చదివించాం కదా అంటున్నారు. మేము కూడా మా చెల్లిని చదివించాం కదా సార్. పైగా వాడిని బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టి చదివించాం. మా అబ్బాయికంటూ ఆస్తి ఉండద్దా అంటున్నారు. మేము అప్పుల పాలు అయిపోవచ్చా సార్? వాడికంటూ ఆస్తి ఏమి ఉండద్దా? మా కూతురు కట్నం ఇచ్చాం, మా కొడుక్కి కట్నం తీసుకుంటే తప్పేంటి అంటున్నారు. ఎవరో తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు కదా సార్. నన్ను ఎవరో బాధ పెట్టారని నేను ఇంకొకరిని బాధ పెట్టడం క్రైస్తవ్యం కాదు కదా సార్. మన చెల్లి పెళ్ళికి వాళ్ళు కట్నం తీసుకోలేదా? నా బాధంతా నాకేదో నష్టం జరుగుతుందని కాదు సార్. నా బాధంతా ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య కోసమే. అతనేం చేశాడు? అతని కోసం బాధపడ్డం దేనికి? కట్నం కోసం గొడవ పెడుతుంది తనే సార్. వరకట్నం అనేది చట్ట ప్రకారం నేరం. చట్టాన్ని అతిక్రమించడం బైబిల్ ప్రకారం పాపం. ఇతరుల్ని బాధ పెట్టడం, అన్యాయంగా డబ్బు తీసుకోవడం పాపమే కదా. ఈ అప్పుల బాధ వల్ల మా ఫ్యామిలీ భక్తిలో తగ్గిపోయి దేవునికి దూరం అయితే ఆ పాపం కూడా తనదే కదా సార్. తను చేసిన పాపానికి తీర్పు దినాన్ని దేవుడు అతను శిక్షిస్తాడు కదా. అందుకే బాధగా ఉంది సార్. ఆ శిక్ష 1 నెల సంవత్సరం అయితే పర్వాలేదు. ఒకసారి నరకంలో పడితే యుగయుగాలు అందులో బాధపడాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తుంది కదా సార్. పోనీ తన కోసం తాను శిక్షించబడ్డా అంటే అది కాదు, తన తమ్ముడు కోసం ఆలోచించి అనవసరంగా నరకంలో పడిపోతాడనే చాలా బాధగా ఉంది సార్. అక్కడ మనుషుల్ని అగ్నిగంధకాల్లో కాలుస్తారట సార్. నరకం కోసం మీకు కూడా తెలుసు కదా సార్. నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుస్తాను. ఏంటి సార్, ఏమైంది? లేదు మళ్ళీ కలుస్తాను. జోనీ, ఒకసారి మీ ఫ్యామిలీ ఫోటో చూపిస్తావా? వాట్సాప్ చేస్తానన్నా. థ్యాంక్ యూ లార్డ్. మొదటి తంతలు, రెండో తంతలు ఎజ్రా, నెహమ్యా, ఏస్తేరు, యోబు, చాలు. కీర్తనలు, సామెతలు, చాలమ్మా, ఇంక ప్రసంగి, చాలు. పరమగీతం, మమ్మీ? ఇర్మియా, మమ్మీ, అర్జెంట్గా పాస్టర్ గారికి ఫోన్ చేయి. ఎరా ఎందుకు? కట్నం కోసం ఏం చూడొద్దని చెప్పు. అసలు కట్నమే అడగొద్దని చెప్పు. ఒకవేళ ఏమన్నా ఇస్తానంటే తీసుకుందాం, లేదంటే లేదు. వదినా, ఏమైంది వీడికి? అలా అంటావేంట్రా? అడగకపోతే ఎవరిస్తారు? మమ్మీ, మనం క్రిస్టియన్స్, అలా అడగకూడదు. అమ్మాయి కోసం వాళ్ళ పేరెంట్స్ ఏదైనా దాస్తే ఇస్తారు, లేదంటే లేదు. ముందు పాస్టర్ గారికి ఫోన్ చేయి. హలో పాస్టర్ గారు, వందనాలండి. వందనాలమ్మా. బాబు కోసం సంబంధం చూడమన్నాను కదా, అందులో కట్నం కోసం కూడా ఏమీ చూడొద్దండి. కట్నం తగ్గిపోతే దక్షిణ భాగం తగ్గిపోద్ది కదా. అలాగేనమ్మా. కుటుంబం మంచిదే, అమ్మాయి ఆత్మీయురాలు అయితే చాలండి. కొంచెం త్వరగా చూడండి పాస్టర్ గారు. అంత తొందర ఉందమ్మా. శ్రావణం దగ్గర పడింది కదండి. పెద్దాడికి శ్రావణంలోనే చేసాం. వాడి జీవితం బాగుంది, వీడికి కూడా శ్రావణంలోనే చేద్దాం. శ్రావణమా? శ్రావణం దాటితే మళ్ళీ ముహూర్తాలు మంచి రోజులు లేవంట, అందుకే త్వరగా చూడండి. ముహూర్తాలు మంచి రోజులు కూడానా? ఉంటాను పాస్టర్ గారు, వందనాలండి. ఓర్ నాయనో. చాలా వెడ్డింగ్ కార్డ్స్ మీద, మ్యారేజ్ ఫ్లెక్స్ల మీద ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? దేవుడు దాన్ని చూసి ఏమనుకుంటాడో కదా. ప్రేమించో 10 పెళ్లి చూపులు చూసో మన కంటికి నచ్చిన అమ్మాయిని, మన క్యాస్ట్కి చెందిన అమ్మాయిని, మన స్టేటస్కి సరిపోయే అమ్మాయిని, మనం అడిగినంత కట్నం ఇచ్చే అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. బ్రాహ్మణుడి దగ్గరకో, హిందూ క్యాలెండర్ దగ్గరకో పోయి వాళ్ళ మతం దృష్టికి మంచి రోజుని మనం సెలెక్ట్ చేసుకుని పెళ్లి డేట్ నిర్ణయిస్తాం. అన్నీ మనమే నిర్ణయించుకుని వెడ్డింగ్ కార్డు మీద మాత్రం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని రాసేస్తాం. మన దేవుళ్ళు గనక జీవం లేకపోతే ఇలాంటివి ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ మన దేవుడు సజీవుడు, ఇదంతా చూస్తున్నాడు. బహుశా బాధపడుతుంటాడు కదా. అన్నా, అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి? హిందూ శాస్త్రాల్లో 28 నక్షత్రాల కోసం రాయబడింది. చంద్రుడికి సంబంధించి అమావాస్య, పౌర్ణమి కోసం రాయబడింది. రాహు, కేతు అనే 2 శక్తుల కోసం రాయబడింది. గ్రహాల స్థితుల కోసం రాయబడింది. వాటికి శక్తి ఉంటుందని, వీటి ఆధారంగానే మనుషుల జీవితం ఆధారపడి ఉంటుందని, గ్రహస్థితి మనుషుల స్థితిని ప్రభావితం చేస్తుందని వారు నమ్ముతారు. వాటికి అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వడం, వాటికి విపరీతంగా భయపడడం, వాటికి శాంతులు చేయించడం వంటివి చేస్తారు. వీటిని ఆధారం చేసుకునే జాతకాలు, తిథులు, రాహుకాలాలు, అమృత గడియలు, ముహూర్తాలు నిర్ణయిస్తారు. బైబిల్ దీన్ని అస్సలు ఒప్పుకోదు. ప్రకృతి దేవుని సృష్టి. సృష్టించబడిన దేనికి ఏ శక్తి ఉండదు. ఏ గ్రహాలు మనిషిని ఏమీ చేయలేవు. అంతా దేవుని చేతిలోనే ఉంటుంది. ప్రకృతికి భయపడడం పూర్తిగా అవిశ్వాసమే అవుతుంది. ఆకాశమునందు అగ్గుపడి సూచనలకు జనులు భయపడుదురని, అయితే మీరు వాటికి భయపడకండి అని, జనుల ఆచారములు వ్యర్థములని ఇర్మియా 10:2 చెప్తుంది. ముహూర్తాలు చూసుకునే ప్రతివారు గ్రహాలకి, నక్షత్రాలకి భయపడేవారే. మీరు దినములను, అమావాస్యలను, మాసములను లెక్కించవద్దని వాక్యం ఆజ్ఞాపిస్తుంది. వాటిని లెక్కించే ప్రతి క్రైస్తవుడు ఆజ్ఞను అతిక్రమించినట్లే. చాలామంది క్రైస్తవులు తమ ఇళ్లలో విగ్రహాలను తీసేస్తారు, కానీ తమ మనసుల్లో మాత్రం విగ్రహాలు ఉండిపోతాయి.
ఏం క్రైస్తవ్యం మనది? ఎదురులకి భయపడతాం, వాహనాలకి నిమ్మకాయలు కడతాం, ఇంటి మీద దిష్టిబొమ్మలు పెడతాం, కుడికాలు ఎడంకాలు అంటాం, మంగళవారాలు శుక్రవారాలు అంటాం, నైరుతికి ఈశాన్యానికి భయపడి వాస్తు పాటిస్తుంటాం, తిథులు వారాలు ముహూర్తాలు మూడాలు అంటాం, జాతకాలు చూస్తుంటాం, పగడాలు ముత్యాల ఉంగరాలు ధరిస్తాం, షష్ఠి పూర్తి శ్రీమంతం చేస్తూ అన్ని ఆచారాల్లో దేన్ని వదలం. పేరుకే విశ్వాసులం, అడుగడుగున అవిశ్వాసమే, అన్ని పద్ధతులే. విశ్వాసం లేకుండా చేసే ఈ పనులన్నీ పాపమే. జానీ, ఈ తిథులు వారాలు మనల్ని ఏం చేయలేవు. ప్రార్థనాపూర్వకంగా ఒకరోజు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళిపోవడమే. విశ్వాసాన్ని మాటల్లో చూపించడం కాదు, క్రియల్లో చూపించాలి. మతం వద్దని వచ్చేసిన మనకి మతాచారాలతో పని ఉంది. అయితే చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి. అది ఇది కలిపేసుకుని నులివెచ్చగా ఉండకూడదు. ఆ, నేను ఇవన్నీ మా ఇంట్లో చెప్తానన్నా, ఎలాగైనా ఒప్పిస్తాను. జానీ, క్రిస్టియన్ మ్యారేజెస్లో కేవలం ముహూర్తాలు కులం మాత్రమే కలవడం లేదు, ఇంకా చాలా కలిసిపోతున్నాయి. మనం ఒకసారి మీ పాస్టర్ గారిని కలుద్దాం. మా పాస్టర్ గారినా? అవును. ఏమైనా ప్రాబ్లమా? అంటే ఇమ్మానియల్ అనే ఒక బ్రదర్ ద్వారా దేవుడు నన్ను మార్చడం మా చర్చిలో సాక్ష్యం చెప్పాను. అప్పుడు అందరి ముందు బాగానే రెస్పాండ్ అయ్యారు. కానీ అప్పటి నుండి నాతో అంత క్లోజ్గా ఉండట్లేదు. చర్చిలో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర నేను వాక్యం చెప్పట్లేదా, నా ద్వారా మారకుండా ఎవరి ద్వారానో మారడం ఏంటని నా గురించి సీరియస్ అయ్యారంట. ఏదో ఒకలా మారాడు కదా అని సంతోషించకుండా ఏంటన్నా ఇది? మనకు మాదిరిగా ఉండవలసిన వారే ఇలా ఈర్ష్య అసూయ కలిగి ఉంటే ఇంక సంఘం ఏమైపోతుందన్నా. సరే అన్న, వెళ్దాం. తిన నా ఫ్రెండ్ అండి, వేరే మతంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు. అవునా? చాలా సంతోషం నాయనా. వందనాలు. వందనాలు పాస్టర్ గారు. తిన ముందు మతానికి క్రైస్తవ్యానికి ఉన్న తేడాలేంటో పోలికలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు అనిపించింది. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చానండి. అవునా? ఏంటమ్మా, ఏంటి నీ సందేహాలేంటి? అంటే నిజానికి నాకు ఎటువంటి సందేహాలు లేవండి. ముందు నేను నమ్ముకున్న మతానికి క్రీస్తు మార్గానికి మధ్య ఉన్న తేడా విషయంలో నాకు ఖచ్చితమైన ఉద్దేశాలు ఉన్నాయి. కానీ నేను వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలామంది నన్ను వ్యతిరేకిస్తున్నారు. దాని విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. మనకి తెలిసినవన్నీ నిజాలు అనేసుకోకూడదు. అంతమంది వ్యతిరేకిస్తున్నారంటే నీ ఉద్దేశంలో కూడా తప్పుండొచ్చు కదా. అది పరీక్షించుకుందామని మీ దగ్గరికి వచ్చానండి. చెప్పు. నేను ఇంతకు ముందున్న మతంలో దిష్టి తగలకుండా వాహనాలకి నిమ్మకాయలు కడుతుంటారు. క్రైస్తవులకి దిష్టి తగులుతుందా? తగలదు. ముందు మతస్థులు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి తగలకుండా బొగ్గన చుక్క పెడతారు. క్రైస్తవులకి దిష్టి తగలదంటున్నారు కాబట్టి బొగ్గన చుక్క పెట్టకూడదు కదా? పెట్టుకోకూడదు. ముందు మతంలో పసుపుని దేవతాభూషణంగా నమ్ముతారు. తమ దేవతలు పసుపు రాసుకున్నారు కాబట్టి వారు తమ గడపలకు పసుపు రాస్తుంటారు. మనకి దేవతలు లేరు కాబట్టి మనం గడపలకు పసుపు రాయకూడదు కదండి. అంటే పసుపు యాంటీబయాటిక్ కదా. యాంటీబయాటిక్ కాబట్టి వంటల్లో వాడచ్చు, వంటికి రాసుకోవచ్చు. గడపలకు ఎందుకు రాయాలి? ఇంటికి శుభం కలుగుతుందని, దేవతాభూషణం అని దాని గడపలకు రాస్తారు, యాంటీబయాటిక్ అని కాదండి. ఓకే. మరి మనం కూడా గడపలకు రాసుకోవడం కరెక్టేనంటారా? దానివల్ల మనకేదో శుభం కలుగుతుందని నమ్మడం అవిశ్వాసం అవుదా? పసుపుకి ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మడం వాక్యానుసారమేనా? రాయకూడదు. పసుపు ఒక పదార్థం మాత్రమే, దానికి ఏ శక్తి లేదు. ముందు మతస్థులు తమ పెళ్లిళ్లలో కొత్త బట్టలకు శుభలేఖలకు పసుపొట్లు పెడతారు. పసుపుకి ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి లేదంటున్నారు కాబట్టి మన పెళ్లిళ్లలో కొత్త బట్టలకి శుభలేఖలకి పసుపొట్లు పెట్టకూడదు కదండి. పెట్టకూడదు. ముందు మతస్థులు తమ శుభకార్యాలు తమలపాకులు పంచుతారు. మనం కూడా పంచచ్చా? తమలపాకు ఆరోగ్య ఔషధం కాబట్టి పంచడం తప్పేం కాదనుకుంటాను. అలా అయితే మన కృతజ్ఞతా కూడికల్లో కూడా తమలపాకులు పంచచ్చంటారా? పాస్టర్ గారు, ఆరోగ్యం కోసం తమలపాకులు తినచ్చు, అందులో తప్పులేదు. తులసి, వేప ఇలా ఆరోగ్యాన్నిచ్చే ఆకులు చాలా ఉన్నాయి. అవేవి ఇవ్వకుండా కేవలం తమలపాకే ఎందుకు ఇస్తున్నారంటే, దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తుంటే కల్పవృక్షం, కామధేనువు, అమృతం, ఆలాహలంతో పాటు తమలపాకు కూడా బయటకు వచ్చిందని వాళ్ళ శాస్త్రాల్లో రాయబడింది. అందుకే దాన్ని పవిత్రమైన దానిగా భావించి తమ శుభకార్యాలు పంచిపెట్టుకుంటారు. బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా? దీని వెనక ఎంత విషయం ఉందా? ఈ కథకు కానీ ఒక ఆకుకి పవిత్రత ఆపాదించడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు. మరి మన వివాహాల్లో కూడా పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తమలపాకులు పంచుతున్నారు, అది కరెక్టేనంటారా? అసలు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కానీ ముందెందుకు చేస్తున్నారు? వివాహం విషయంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కులాన్ని బట్టి కూడా ఆ ఆచారాలు మారుతూ ఉంటాయి.
పెళ్లికి 1-2 రోజుల ముందు పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక ఆచారం. అన్ని జీవుల ఆచారాలను మనం ఎందుకు అభ్యసించాలి? అన్ని సాంప్రదాయాలు మనం ఎందుకు కొనసాగించాలి? అన్యులు నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోవాలి? ఇది నా ఉద్దేశం సార్. నా ఉద్దేశం కరెక్టేనంటారా? కరెక్టే. పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్లవర్ బొకేతో స్టేజ్ మీద కూర్చుంటారు. కానీ ముందు రోజు మాత్రం కొబ్బరికాయ చేతితో పట్టుకుని కూర్చుంటారు. ముందు మతంలో శివుడు గుర్తుగా కొందరు, విశ్వామిత్రుడు సృజించాడని కొందరు, పవిత్రమైందని కొందరు, అదృష్టం కలిసి వస్తుందని కొందరు కొబ్బరికాయలను తమ శుభకార్యాల్లో వాడతారు. మనం ఎందుకు నమ్మాలండి ఇవన్నీ? మనం ప్రతి మతస్థుడిని ప్రేమించాలి, కానీ ఆయా మతాచారాలు మాత్రం అనుసరించకూడదు. మనుషుల కట్టల్ని మూలపాటల్ని మనం పాటించకూడదు కదండి. ఇలా అన్నందుకే అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు. మీరే చెప్పండి పాస్టర్ గారు, మన శుభకార్యాల్లో కొబ్బరికాయని వాడచ్చా? వాడకూడదు. ముందు మతంలో ఈ సృష్టిలోకెల్లా మొదటి వివాహం శివపార్వతులదని, వాళ్ళ వివాహం మామిడి చెట్టు కింద జరిగిందని, దాని గుర్తుగా ఎవరింట్లో వివాహం జరిగినా మామిడి తోరణాలు కట్టుకోవాలని వారి శాస్త్రాల్లో రాయబడింది. మనం దాన్ని నమ్మచ్చా? మన వివాహాల్లో దాన్ని అనుసరించవచ్చా? అనుసరించకూడదు. ముందు మతంలోని వారు బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు తయారు చేస్తారు. అక్షతలు అంటే క్షయం కానివి అని అర్థం. సృష్టిలో ప్రతి వస్తువు క్షయమైనదే. దేవుడు ఒక్కడే అక్షయుడు. అలాంటప్పుడు క్రైస్తవ వివాహాలు అక్షతలు ఎందుకు వాడుతున్నారు పాస్టర్ గారు? వాడకూడదు కదండి. అక్షతలు చేతితో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళలోని జ్ఞానము మంచి లక్షణాలు ఆ అక్షతల్లోకి ప్రవేశిస్తాయని, ఆ తర్వాత వాటిని వధూవరులు తల మీద వేస్తే వాటిలో చేరిన మంచి లక్షణాలు శిరస్సు ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయని ఆ మతస్థుల నమ్మకం. మనం దాన్ని నమ్మొచ్చంటారా? బైబిల్ ప్రకారం జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడు, మనుషులు కాదు. మనలోకి రావాల్సింది దేవుడి లక్షణాలు, మనుషుల లక్షణాలు కాదు. క్రైస్తవ వివాహాల్లో కొందరు డైరెక్ట్గా అక్షతలు వాడుతుంటే కొందరు పూలరేకులు వాడుతున్నారు. ఇదంతా ఎందుకు అనేదే నా వాదనండి. పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు షేక్ హ్యాండ్ ఇచ్చో ప్రార్థన చేసో వెళ్ళిపోవచ్చు కదండి. వాళ్ళ తల మీద ఏదైనా వెయ్యాలా? ఆ ఆచారాన్ని మనం పాటించాలంటారా? పాస్టర్ గారు, క్రిస్టియన్ మ్యారేజ్లో తాళి ఎందుకు కడతారండి? అదా, తాళి భారతదేశ సాంప్రదాయం. భారతీయులుగా మనం దాన్ని గౌరవించాలి. భారతదేశ సాంప్రదాయం అంటే ఇంచుమించు భారతీయులందరూ చేస్తున్నదే ఉండాలి, అంతే కదండి? అంతే. భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలున్నారు. 29 రాష్ట్రాలు ఉన్నాయి. క్రైస్తవ్యం కాకుండా 7 ముఖ్యమైన మతాలు ఉన్నాయి. 3000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. ఇంచుమించు వీళ్ళంతా తమ వివాహాల్లో తాళిగానే కడుతుంటే అప్పుడు తాళిని భారతదేశ సాంప్రదాయంగా పరిగణించవచ్చు, అంతే కదండి? అంతే కదా. 7 మతాల్లో హిందూ మత గ్రంథాల్లో మాత్రమే తాళి గురించి ప్రస్తావించబడింది. మిగిలిన ఏ మత గ్రంథంలోనూ దాని గురించి ఎక్కడా రాయబడలేదు. తాళి హిందూ మతానికి సంబంధించిన ఆచారం అని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు. 29 రాష్ట్రాల్లో కేవలం 9 రాష్ట్రాల్లో ఉండే హిందువులు మాత్రమే తాళి కడతారు. బెంగాలీలు, బీహారీలు, ఒరియాలు, కాశ్మీరీలు, మార్వారీలు, సిక్కులు ఇలా చాలామంది తాళి కట్టరు. 3000 కులాల్లో ఇంచుమించు సగం కులాల వారు తాళి కట్టరు. తాళి భారతీయులందరికీ సంబంధించింది కాదని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు. చీరను భారతీయ సాంప్రదాయంగా భావించవచ్చు కానీ తాళిని భావించకూడదు సార్. భారతీయులుగా జాతీయ పతాకాన్ని గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి, ప్రభుత్వాన్ని న్యాయస్థానాన్ని గౌరవించాలి. మన దేశభక్తి ఇంతవరకు చూపిస్తే చాలండి. సరే, తాళి భారతదేశ సాంప్రదాయం కాదు, కానీ తాళి కట్టమని బైబిల్లో ఉంది కదా. ఎక్కడ సార్? ప్రసంగి 4:12లో 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదని రాయబడి ఉంది. అక్కడ 3 పేటల కోసం రాయబడిందా లేక 3 ముళ్ళు కోసం రాయబడిందా? అక్కడ ఐక్యత కోసం రాయబడిందా, పెళ్లి కోసం రాయబడిందా? ఎందుకు సార్ వాక్యాన్ని వక్రీకరించుకుని మనల్ని మనం మోసం చేసుకోవడం? తాళి అనేది పూర్తిగా నేను ఇంతకు ముందున్న మతానికి సంబంధించింది. తాళిలో ఉన్న 2 మంగళసూత్రాల్లో ఒకటి శివునికి, రెండవది శక్తికి సూచనగా ఉన్నాయని, 3 ముళ్ళు త్రిమూర్తులను సూచిస్తాయని పురాణాల్లో రాయబడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సూచనగా ఉన్న 3 ముళ్లను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాయని చెప్పడం దారుణం కాదా? సరే, తాళి ఒక మతానికి సంబంధించిందే, కానీ ఇవన్నీ లేకుండా పెళ్ళి ఎలా చేయమంటావు చెప్పు? ఆదాము అవ్వల పెళ్లి ఎలా జరిగింది సార్? దేవుని మాటే మనుషుల్ని జతపరుస్తుంది. దేవుని మాటే ఆ బంధాన్ని కొనసాగిస్తుంది. ఈ నమ్మకాలు, ఆచారాలు మనుషుల్ని నడిపించలేవు. అందరూ ప్రార్థించి వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిస్తే సరిపోదండి. ఒకవేళ ఇంకా ఏమైనా కావాలని వారో వారి బంధువులు అడిగితే బైబిల్ మార్చుకోవడము, ఒకరినొకరు గౌరవించుకుంటూ దండలు మార్చుకోవడము, ఇలా వాక్య విరుద్ధం కానివి, అన్ని సాంప్రదాయాల్లో లేనివి చేయొచ్చు, కానీ విగ్రహ సంబంధమైన వాటిని చేయకూడదు కదండి. రింగ్స్, తాళి ఇవేవి బంధాన్ని కలపవు, కొనసాగించవు. దేవుడే కలుపుతాడు. చాలామంది వెడ్డింగ్ కార్డ్స్ మీద వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని రాస్తారు. అలా రాయచ్చా? అది దేవుని వాక్యం, అందులో తప్పేముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని సగానికి కత్తిరించి
క్రీస్తు కూడా లేపబడలేదు అని రాయచ్చా? 14వ వచనాన్ని సగానికి కత్తిరించి మేము చేయి సువార్త వ్యర్థమే అని రాయచ్చా? ఆహా, అర్థం మారిపోతుంది కాబట్టి అసలు అలా రాయకూడదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా సగానికి కత్తిరిస్తే అర్థం మారిపోతుంది పాస్టర్ గారు. అక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలనని రాయబడింది. కానీ మనం వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తాం. ఘనమైనదిగా ఉండవలను అనేది ఆజ్ఞ, ఘనమైనది అనేది పొగడత. ఆజ్ఞలో భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. పొగడతలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఆజ్ఞను నెరవేరిస్తే పొగడత వస్తుంది. అంతేకాని ఆజ్ఞ పొగడత ఒకటి కానే కాదు. వివాహం ఘనమైనదిగా ఉండాలి, అది ఆజ్ఞ. ఎవరి దృష్టికి ఘనంగా ఉండాలి? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. వివాహం ఎలా చేస్తే దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడుతుందో వాక్యానుసారంగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా చేయాలి. కానీ ఆజ్ఞను పొగడతగా మార్చడం వలన మనుషులు తమకి తమ బంధువులకి నచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. అడుగడుగున అన్ని సాంప్రదాయాలు ఆజ్ఞాతిక్రమాలతో జరుగుతున్న మన క్రైస్తవ వివాహాలకి మనం పెట్టుకున్న పేరు పరిశుద్ధ వివాహం. ఎలా అయింది పాస్టర్ గారు పరిశుద్ధ వివాహం? పెళ్లి అనే సందర్భం మొదలుపెట్టినప్పటి నుంచి కులం, కట్నం, లాంఛనాలు, వివాదాలు, పట్టింపులు, ముహూర్తాలు, జాతకాలు, పెళ్లిబొట్లు, పారాణీలు, బొగ్గుచుక్కలు, బాసికాలు, కర్పూరదండలు, తాళి, మెట్టులు, ఇలా ఎన్నో దేవుడు చెప్పనివి దేవుడు వద్దన్నవి కలిపేసి జరుగుతున్నది పరిశుద్ధ వివాహం ఎలా అవుతుంది పాస్టర్ గారు? ఇది దేవుని దృష్టికి ఘనమైనదిగా ఎలా ఉంటుంది పాస్టర్ గారు? ఇప్పుడు చెప్పండి. నా ఉద్దేశాల్లో ఏమైనా లోపాలుంటే చెప్పండి, నేను దిద్దుకుంటాను. చిన్నవాడు అయినా నాకు తెలియని విషయాలు చాలా చెప్పావు. నువ్వు చెప్పిందంతా కరెక్టే. అయితే పెళ్లిలో ఇవన్నీ చేయకూడదని జానీ వాళ్ళ పేరెంట్స్తో చెప్పండి. వాళ్ళు తన పెళ్లిలో ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. ఆహా, చెప్పను. చెబితే వాళ్ళు బాధపడతారు. వాళ్ళ నాన్నకి కోపం వస్తే చర్చికి రావడం మానేస్తారు. ఏంటి పాస్టర్ గారు అలా మాట్లాడతారు? విశ్వాసులకు సత్యాన్ని బోధించి అసత్యాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ బోధ వైపుకి వారు తిరగాలి కానీ వారికి నచ్చినట్లు మీరు బోధించకూడదు. ఒక సేవకుడిగా విశ్వాసలో ఉన్న లోపాన్ని సవరించకపోతే అది ఖచ్చితంగా పాపమే. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ చెప్పడం మాత్రం మీ బాధ్యత. చెప్తే వాళ్ళు చర్చిలోంచి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు కానీ చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని బాధపడడం లేదు. ఏంటి సార్ ఇది? మీకు బోధించే అంతటి వాడిని కాదు. దయచేసి మీరే ఆలోచించుకోండి. వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. ప్రైజ్ టు లార్డ్ జానీ. ప్రైస్టులాడన్నా. ఏంటన్నా ఇంటికి వస్తానంటే నువ్వు ఇక్కడికి రమ్మన్నావు? ఇక్కడైతే ఈ టైంకి ఎవరు ఉండరు కదా, కాసేపు ప్రశాంతంగా మాట్లాడచ్చని. నెక్స్ట్ టైం వద్దులే మా ఇంటికి. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారన్నా. ఓ గుడ్. ఓ అందుకే నా అంత సంతోషంగా ఉన్నావు. అది కదన్నా, క్యాస్ట్, కట్నం, కలరు, ఆచారాలు, ముహూర్తాలు ఇవేమీ లేకుండా దేవుడు తన చిత్త ప్రకారంగా నా మ్యారేజ్ని చేస్తున్నాడన్నా. నా సంతోషానికి కారణం ఇదన్నా. అవునా? నిజంగా సంతోషించాల్సిన విషయమే. జానీ, నీ పెళ్ళి ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు? ఏముందన్నా, పెళ్ళంటే హడావిడి కదా. స్టేజు, డెకరేషన్, భోజనాలు. ఆహా, బడ్జెట్ ఎంతేంటి? 5 lakhs అనుకుంటున్నారన్నా. జానీ, అన్యులు ఏం చేసినా మనుషుల దృష్టికి ఘనంగా ఉండేలా చేస్తారు. క్రైస్తవులు ఏం చేసినా దేవుని దృష్టికి ఘనంగా ఉండేలా చేయాలి. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఇద్దరు ఒకేలా చేస్తున్నారు. వాళ్ళలాగే మనం కూడా మనుషుల కళ్ళకి కడుపులకి నచ్చే విధంగా చేస్తున్నాం. దేవుడు మనల్ని అన్ని విషయాల్లోనూ మితంగా ఉండమన్నాడు, అన్యుల్లో అతిగా ఉండమనలేదు. ఉన్న డబ్బుతోనో లేదా అప్పులు చేసో మన డంబాలు ప్రదర్శించడానికి పెళ్లిని ఒక వేడుకగా వాడుకుంటున్నారు. మనకి వాక్యానికి చాలా దూరం ఉంది జానీ. నువ్వు పెళ్లి బాగా చేసుకో, కానీ డంబంగా ఉండకుండా చూసుకో. అవసరమైన చోట అవసరమైనంతే ఖర్చు పెట్టు. మీరు పెళ్లి బట్టలు కొనేటప్పుడు కనీసం కప్పుకోవడానికి కూడా ఏమీ లేని కొంతమంది బీదలను జ్ఞాపకం చేసుకోండి. మీ ఖర్చుని తగ్గించుకుని ఆ డబ్బుతో బీదలకి బట్టలు కొనండి. దేవుడు సంతోషిస్తాడు. పెళ్లిలో విజిల్స్, ఫోమ్ స్ప్రేస్, కేకులు కోసుకుని ముఖాలకి రాసుకోవడాలు ఇవన్నీ లేకుండా చూసుకో. నీ పెళ్లి అందంగా చేసుకో, కానీ అల్లరి లేకుండా చూసుకో. ఇవన్నీ అనవసరం, వాక్య విరుద్ధం కూడా. 10 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునేవారు ఉన్నారు. ఆ రోజు దాటితే వాళ్ళు చేసిన హడావిడంతా ఆల్బమ్లకే పరిమితం అయిపోతుంది. మన సంఘాల్లో 50,000 లక్ష కూడా లేక ఆడపిల్లకు పెళ్లి చేయలేని వారు చాలామంది ఉన్నారు. అనవసర ఖర్చులు తగ్గించి ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఒక జీవితం నిలబడుతుంది. వారి జీవితాంతం దేవుని స్తుతిస్తారు. ఒకరి భారం ఒకరు మోయమని బైబిల్ చెప్తుంది. భారీ హడావిడి చేసే డంబాలు కనిపిస్తున్నాయి కానీ
భారం మోసే బాధ్యతలు కనిపించడం లేదు. నీకు అవకాశం ఉంటే ఒక జీవితాన్ని నిలబెట్టు. నీ పెళ్ళి ఒక ఆదర్శం కావాలి. పెళ్లిలో వాక్యం చెప్పకుండా జోకులేసి పంపించేస్తున్నారు. పెళ్లికి చాలామంది అన్యులు వస్తారు. వివాహం కావలసిన వారు, వివాహం అయిన వారు వస్తారు. అన్యులకి సువార్త ప్రకటించడమో, వివాహ బంధం ఎలా ఉండాలని బైబిల్ బోధిస్తుందో అదేనా చెప్పాలి. పెళ్ళి అనేది కూడా సువార్త ప్రకటించడానికి ఒక అవకాశంగా మారాలి. జానీ, నీ పెళ్ళి ఒక సువార్త కావాలి. చాలామంది తమ పెళ్లిళ్లలో బాణాసంచే పేలుస్తారు. అందరికీ మన డంబాలను చూపించుకోవడానికి తప్ప దీనివల్ల ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. ఇది ధనాన్ని పూర్తిగా వృధా చేయడమే. పేదలకో సేవకో డబ్బిమ్మంటే చాలా ఆలోచిస్తాం, కానీ ఇలా తగలబెట్టుకోవడానికి మాత్రం చాలా తొందరపడతాం. చాలా విషయాల్లో అన్ని జనులకి మనకి తేడా లేకుండా పోతుంది. జానీ, నీ పెళ్లిలో ఇలాంటి అజ్ఞానం లేకుండా చూసుకో. జానీ, భోజనానికి అందరినీ పిలుస్తున్నారా? ఇంట్లో లాస్ట్ మ్యారేజ్ కదన్నా, అందరినీ కవర్ చేస్తున్నారు. మరి ప్రభువుని పిలుస్తున్నావా? ప్రభు పిలవమన్న వారిని పిలుస్తున్నావా? అర్థం కాలేదన్నా. ఎప్పుడైనా లోకాసు వార్త 14:8-14 చదివావా? క్రైస్తవుడు విందెలా చేయాలో అక్కడ చెప్పబడింది. మన బంధువులు విందుకు పిలవడం వల్ల మనకి ఏ లాభం రాదు. వారిని పిలవకపోతే మాత్రం అనేక వివాదాలు ఏర్పడి నష్టం వస్తుంది. మన మీద వాళ్ళకి విరోధభావం కలగకూడదు కాబట్టి వాళ్ళని పిలవాలి, తప్పదు. ప్రభు ఇలా చెప్తాడు, నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని పిలువు. వారు నీకు ప్రత్యుపకారం చేయలేరు కాబట్టి నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. క్రీస్తు చెప్తున్న దానికి మనం చేస్తున్న దానికి సంబంధం కనిపించదు. సూట్లేసుకున్న కోటీశ్వరులు, పాపులర్ అయిన పాస్టర్లు, బంధుమిత్రులే విందుశాలలో ఉంటారు. బేదల్ని, అంగహీనుల్ని దరిదాపులు కూడా రానివ్వరు. ఒకవేళ వచ్చినా గేటు బయటికి తోసేస్తారు. స్టేజ్ మీద నుంచి మైకుల్లో ప్రభువా ప్రభువా అని పిలుస్తాం, కానీ ప్రభువు చెప్పినట్లు మాత్రం చెయ్యం. మత్తయి సువార్త 25:40 ప్రభు ఇలా అంటాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు. మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరుడికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడు. ప్రభువును ఆయన శిష్యులు విందుకు పిలువబడ్డారని వెడ్డింగ్ కార్డుల మీద రాస్తుంటారు. నిజానికి ప్రభువును పిలవాలంటే తినడానికి కూడా స్తోమత లేని వారందరినీ పిలవాలి. ఎవరు పిలుస్తున్నారు? ఆ వచనాన్ని కార్డు మీద రాస్తారంతే, పాటించరు, పట్టించుకోరు. జానీ, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? భోజనానికి వాళ్ళందరినీ పిలిస్తే రాగలరా? వాళ్ళకు గుర్తుంటుందా? ఒకవేళ వచ్చినా మా బంధువులందరూ కలిసి వాళ్ళతో కూర్చుని తినడానికి ఇష్టపడతారా? ఇదంతా జరిగే పని కాదు. స్టేజ్ మీద నుంచి మైకుల్లో ప్రభువా ప్రభువా అని పిలుస్తాం, కానీ ప్రభువు చెప్పినట్లు మాత్రం చెయ్యం. ఆ వచనాన్ని కార్డు మీద రాస్తారంతే, పాటించరు, పట్టించుకోరు. మనకి వాక్యానికి చాలా దూరం ఉంది జానీ. నువ్వు పెళ్ళి బాగా చేసుకో, కానీ డంబంగా ఉండకుండా చూసుకో. నీ పెళ్ళి అందంగా చేసుకో, కానీ అల్లరి లేకుండా చూసుకో. జానీ, నీ పెళ్ళి ఒక సువార్త కావాలి. జానీ, నీ పెళ్ళి ఒక ఆదర్శం కావాలి. తాళి ఖర్చు తగ్గించుకున్నాను ఆంటీ, రింగ్స్ ఖర్చు తగ్గించుకున్నాను ఆంటీ, సూట్ ఖర్చు తగ్గించుకున్నాను, పెళ్లి బట్టల ఖర్చులో సగం, డెకరేషన్ ఖర్చులో సగం తగ్గించుకున్నాను, ఫ్రెండ్స్తో స్పెషల్ పార్టీ తగ్గించుకున్నాను. ఇవన్నీ అవసరం లేదనిపించింది. పర్లేదంటీ, పర్లేదు. ఆంటీ, చెల్లిది? బాబు, చెల్లి ఇంట్లోనూ కొంచెం కష్టం కదని పనికి వెళ్ళింది. డబ్బులు లేకే కదంటీ చెల్లి పెళ్ళాకపోయింది. ఆంటీ, ఇవి 50,000. ఈ డబ్బులు తీసుకుని చెల్లి పెళ్లి చేయండి. ఇవి మళ్ళీ నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు. జానీ, నీ పెళ్లి కదమ్మా, ఖర్చు ఉంటుంది కదా. ఇది నా పెళ్ళికి వచ్చి ఆంటీ, తీసుకోండి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. జానీ, నా కొడుకు లేని లోటు తీర్చవమ్మా. నేను కాదంటీ, దేవుని స్తుతించండి.
ఆంటీ కళ్ళలో ఆనందం చూశాను. అది నాకెంతో సంతృప్తినిచ్చింది. ఆయన నా దగ్గరికి పిలవడం కంటే నేనే ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. రే, ఎక్కడున్నారా? సెంటర్లో ఉండండి, వచ్చేస్తున్నాను. వీళ్ళకి ఇలా పంచుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని ఆజ్ఞల్లో ఉన్న ఆనందాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. దేవుడు నన్ను చాలా ప్రేమించాడు. అందుకే నా పెళ్లికి ముందే ఇవన్నీ నాకు తెలియచేశాడు. వివాహ జీవితంలో సంతృప్తిని అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ నాకైతే నా వివాహమే ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రభువా, నీకు చాలా థ్యాంక్స్. నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని ప్రతి యవ్వనస్తుడు అనుభవించాలి. ఏ క్రైస్తవుని ఇంట్లో విందు జరిగినా వారి ప్రాంతంలో ఉన్న ఆహారం లేని వారు అంతా కడుపు నిండా తినాలి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు రావాలి. నీ ప్రేమను మాటల్లోనూ పాటల్లోనూ మాత్రమే కాక క్రియల్లో చూపించడం నేటి క్రైస్తవ్యానికి నేర్పించండి.